హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్విటి ఫ్యామిలీలో. మేము అరుణాచలంలో దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ తిరుచి అయితే వెళ్ళాము. అది శ్రీరంగం అంటారు కదా. ఆ ఇక్కడ ఏంటి అంటే గోపురాల మధ్యలోనే ఊరు ఉంటుంది అంట. మొత్తం 21 గోపురాలు ఉంటాయి అని చెప్పేసి విన్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక డిఫరెంట్ ఫీల్, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గోపురాల మధ్యలో నుంచి మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఆ గోపురాలు గుడిలోనే, ఆ ఊరే గుడే ఊరు అన్నట్టుగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనం గోపురం మధ్యలో నుంచే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. ఇంకొక అంటే ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడికి వెళ్ళక ఏంటి బాగా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాము అంటే, ఇప్పుడు అయ్యగారిని ఊరేగిస్తూ ఉన్నారు. ఆ ఊరేగింపు చూసాము. అంటే 7:30 కంతా క్లోజ్ అయిపోతుందంట టెంపుల్. 7 కంతా ఇక ఫైనల్ గా ఊరేగించి హారతి ఇచ్చేసి అయ్యగారిని లోపలికి తీసుకెళ్లిపోయారు. సో మేము అరుణాచలంలో కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళేసరికి మాకు ఈ దర్శనం అందడం మేము కొంచెం బ్లెస్డ్ గానే ఫీల్ అయ్యాము. ఆ దర్శనం చేసుకుని ఇంకా లోపలికి వెళ్దాము అని అనుకుని అక్కడ అడిగితే ఇంకా గుడి క్లోజ్ అని చెప్పేశారు. తర్వాత మొత్తం అసలు ఆ మండపం కానీ ఆర్కిటెక్చర్ కానీ చూస్తే నేనైతే ఒకలాంటి ఏదో ఒక ఫీల్ లో ఉండిపోయాను. ఇది ఏంటిది అసలు ఇంత పెద్దగా ఉంది, వేరే లోకంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఇది 1000 స్తంభాల మండపం అంట. ఇక్కడ దేన్ని షూట్ చేయాలి అనేది కూడా అదైతే అర్థం కాలేదు. నాకైతే ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. నేనైతే బాగా ఎక్సైటెడ్ గానే ఉన్నాను. అక్కడ నుంచి మనం బయటకు వచ్చి చూసినట్లయితే ఇవన్నీ కూడా స్తంభాలు అనమాట. అదే 1000 స్తంభాల మండపం అన్న. తర్వాత ఇది ఆది శంకరాచార్యుల గారు. నెక్స్ట్ బయటకు వచ్చేసినట్లయితే ఇక్కడ అందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట, పిల్లలు పెద్దవాళ్ళు. ఇదంతా పెద్ద కాంపౌండ్. ఏంటో ఒక ప్లెజెంట్ ఫీల్, ఒక హ్యాపీనెస్ అంతా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.